అరే లక్ష్మణ్ రెడీయా? రెడీ అన్నా. పెద్ద పెద్ద స్కాములు, అజ్ఞాతంలోకి ఫ్యామిలీలు. ప్రస్తుతం పరారీలో ఉన్న మాజీ స్పీకర్ తమ్మినేని సీత ఆయన భార్య కుమారుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మీ బతుకులు చెడా బతుకులా. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే జోగి రమేష్ ఆడో పెద్ద బోగ్గాడు సార్ గారి ఫ్యామిలీ మేఘనా ఫ్యామిలీ మధ్య ఒప్పందం. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? దానికి సంబంధించి కొంత చెల్లించారు అనేది టాకు. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు దానవరా బాబు. అంటే జీవితం పోయి డబ్బులు పోతే ఏం చేస్తారు? మొత్తానికి జోగి రమేష్ దగ్గర డబ్బులు లేవట. నేను నమ్మను. ఎక్కడ ఆయన ఎవరినో నమ్మి ఎవరి దగ్గర పెడితే 10 కోట్లు ఈయనే మోసం చేశాడంట వాడేవాడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా పాపం ఎవరినో నమ్మి 10 కోట్లు పెడితే వాడు మోసం చేశాడంట. వాడంత మాత్రం వాడు ఫ్లోలో ఉన్నాడు, ఏం తగ్గట్లేదు. అమ్మాయికి జరిగింది సార్ నష్టం. మరి మరి మా అబ్బాయికి జరిగిన నష్టం ఎవరు పూరుస్తారండి? వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. ఇప్పుడు అతను బద్నాం చేశారు. మరి మా అబ్బాయి ఇప్పుడు బదనాం అయింది. బదనాం కాకుండా ఉండాలంటే మరి ఇది ముందే నీ దగ్గర విషయం ఉండాలి. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకోవాలి. విషయం లేకుండా నువ్వు నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకున్న తర్వాత నష్టం జరిగిందని అంటే ఎట్లా? చూడాలి మరి అది ఎట్లా వెళ్ళిద్ది ఏంటి అనేది కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి. బాగా కలిసి వచ్చిందిలేండి వైసీపీ సంబంధించి. కానీ ఇప్పుడు ఇంకొక కేసు వచ్చిందంట. 2022లో ఆమె ఎవరినో బెదిరించి ఆమె మా ఆస్తులు లాక్కున్నారండి, రాయించుకున్నారండి అని చెప్పి ఇంకొక కంప్లైంట్ వచ్చిందంట. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. తమ్మినేని సీతారాం గారు చేశారో లేదా వాళ్ళు కొడుకు చేశాడంటే ఆమె ఇంకా చాలా స్ట్రాంగ్ గా, ఆమె చాలా ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అయ్యింది. ఆమెను మరి ఆమె స్పీడ్ మరి వీళ్ళెవరు చాలరు అని చెప్పి ఇంకోటి అంటున్నారు. సరే ఏందో ఇవన్నీ కొంచెం వాళ్ళు ఎస్కేప్ లోనే ఉన్నట్లున్నారు. వాళ్ళు ఇప్పుడైతే బెయిల్ వచ్చిందో మీడియా ముందుకు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేశారు తమ్మినేని సీతారాం. మేము కూడా చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా డబ్బు చెల్లించి కొనుగోలు చేసిన వ్యక్తులు. అందువల్ల ఈ వివాదంలో మేము కూడా బాధితులమేనని మా అభిప్రాయం. మేము నిందితులం కాదు, మేము కూడా బాధితులమే అని. అందరూ బాధితులే. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ సార్ బతుకున్నవాడిని చచ్చిపోయినట్టుగా చేపించి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, వాడు నిందితుడు. ఇప్పుడు ఈ అమ్మాయి మేఘన నిందితురాలు, అంతే కదా? ఏమో సార్ నాకు కనపడదు. ఇప్పుడు వీళ్ళందరూ మేఘన క్రైమ్ చేసింది, వాళ్ళు క్రైమ్ చేశారు, వీళ్ళందరూ అమాయకులు బాధితులు. మీ బతుకులు చెడా బతుకులా. అంతే కదా నీ ఉద్దేశం? సరే నువ్వు అన్నట్లుగానే కానీ సార్ పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఎన్ని 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 దారుణాలు సార్. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. రాష్ట్రం మొత్తం జోగి రమేష్ కుటుంబం పరువు అడ్డంగా పోయింది. ఆడికి అలాగే అవ్వలేరా అంటే వాళ్ళు క్రిస్టియానిటీ పాటిస్తారన్న ఒక గ్రేట్ ఫ్యాక్ట్ బయట జనాల్లోకి వచ్చేసింది. ఏమో సార్ నాకు కనపడదు. ఇది పొలిటికల్ గా అతనికి ఎంతో కొంత దెబ్బ పడుతుంది ఖచ్చితంగా. అండ్ ఇది కాకుండా జోగి రాజీవ్ రేపు చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు కంటే పెద్ద రోగి ఎవడైనా ఉన్నాడా? ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కంటే రోగి ఉన్నాడా? శారీరక రోగి, మానసిక రోగి కూడా చంద్రబాబు నాయుడు. చూడు, ఏదో రుగ్మతి వ్యాధితో బాధపడుతున్న రాజీవ్, ఈ మొగుడు నాకు వద్దు బాబోయ్ ఎందుకు పనికిరాడన్న పెళ్ళం, ఇలాంటి పనికిరాని దీపానికి కూడా తీసుకొచ్చి 5 కోట్లు ఇంకా అదనపు కట్నం, ఫార్చునర్ కారు, మళ్ళీ డైమండ్ సెట్లు ఇవన్నీ కావాలని కోరితే గృహహింస కేసు, హత్యాయత్నం కేసులు, బొచ్చుడు కేసులు నమోదైన వీళ్ళపైన.
ఏంటండి బాగుండేట? అమ్మాయి పెళ్లి చేసుకుంటారు నువ్వు? పెళ్లి చేసుకుంటారు నువ్వు? ఏయ్, నన్ను వదలండి, వదలండి. ఏయ్, ఏయ్, నీ అంతు చూస్తాను నేను, నీ అంతు చూస్తాను. మొత్తానికి రాష్ట్రంలో స్కాములు, అరెస్టులు, పరారులు అన్నది వైసీపీ పార్టీకి బేసిక్ మినిమం థింగ్ అయిపోయింది. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.